హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే క్లైమ్ చేసుకుని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. ఓకే, చాలామంది క్లైమ్ చేసుకోవట్లేదు అండ్ అలాగే లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకోండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, Ace of Swords, the Hermit, Ace of Wands, the Sun, Seven of Cups, the Hanged Man, Six of Pentacles, Knight of Pentacles, Knight of Cups, Temperance, Three of Cups, Strength, Nine of Wands, King of Wands, Ten of Swords, Two of Swords, Six of Swords. Swords ఎనర్జీ ఎక్కువ ఉంది. ద డెవిల్ అండి, డెవిల్ కార్డ్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఫోర్ ఆఫ్ కప్స్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఓకే, సోర్డ్స్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ తను ఎలాంటి వారంటే, ఈ పర్సన్ తను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అండి. యాక్చువల్గా మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ అలాగే పర్సన్ తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్, తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న పర్సన్ అనమాట. అలాగే తను పొలిటికల్ లీడర్ కూడా అయి ఉంటారు. కొంతమంది ఒక బాస్ కెడర్లో ఉండే పర్సన్. ఓకే, ఈ పర్సన్కి చాలా ఈగో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉండమంటే ఉంటారు, మీతో ఎంజాయ్మెంట్ కావాలి అండ్ మీతో ఉండాలి. మేబీ సీక్రెట్ రిలేషన్షిప్ అనేది పర్సన్కి మెయింటైన్ చేయొచ్చు తను, కానీ మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి అని తను అనుకోవట్లేదు. మీరు ఈ పర్సన్కి కమిట్మెంట్ అడుగుతున్నారు, అది తనకు నచ్చట్లేదు. ఓకే, మీరు తన దగ్గర చేయి చాపి అడుగుతున్నారు, నాకు ఇది కావాలి అని మీరు అడుగుతున్నారు, కానీ తను ఇవ్వట్లేదు అనమాట. అండ్ ప్రజెంట్ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు అండ్ మేబీ పర్సన్ మీతో తను బంధాన్ని ఏం చేసుకొని అండ్ వేరే వారి మాటలు వినుకుంటూ తను వేరే వారితో హ్యాపీగా ఉండొచ్చు. వేరే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు అనేది కూడా చూపిస్తుంది. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా కొంతమందికి అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో పర్సన్ వారితో హ్యాపీగా ఉంటున్నారు, కానీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నా సరే మీ గురించి తను మర్చిపోయారా అంటే మర్చిపోలేదు, తను మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అలాగే తనకి ఎక్కడో ఒక మూలన మీతో మాట్లాడాలి లేదా మీరు ఏం చేస్తున్నారు ఈ టైంలో, ఇలాంటి ఫీలింగ్స్ ఈ పర్సన్కి వస్తుంది, కానీ తను హైడ్ చేస్తున్నారనమాట. మేబీ బ్యాలెన్స్ చేసుకోవడము అండ్ మీరు గుర్తుకు రాకుండా ఈ పర్సన్ తనని తను చాలా బిజీగా ఉంచుకుంటున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, తనకి మీరు అసలు గుర్తుకు రాకుండా తను ఎక్కువగా లేనిపోని పనులన్నీ పెట్టుకోవడము, ఆ వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉండడము, ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండడం అనమాట. అలా తను కొంచెం మీ ఆలోచన నుంచి తను ఏంటంటే ఏమంటారో తెలీదు. ఓకే, మీ ఆలోచన రాకుండా అలా ఈ పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది కదా, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ అలాగే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పర్సన్ కూడా ఉంటారనమాట.
అండ్ తను మేబీ మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదా సొసైటీలో తనకి నేమ్ అండ్ ఫేమ్ కావాలి, తను ఒక డబ్బు ఉన్నవాడిలాగా, లేదా తను డబ్బున్న పర్సన్ లాగా. ఓకే, అలాంటిది తనకి నేమ్ అండ్ ఫేమ్ కావాలి. కానీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ పర్సన్కి అర్థం కావు, అర్థం చేసుకోరు కూడా. ఓకే, ఉండమంటే ఉంటారు, ఏదైనా హెల్ప్ కావాలంటే చేయొచ్చు, కానీ పర్మనెంట్గా తన జీవితాన్ని మీకోసం త్యాగం చేసేయమంటే ఈ పర్సన్ అలాంటి పర్సన్ అయితే కాదు. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ పర్సన్ తన ఫ్యామిలీకి ఇస్తారండి, మీకైతే ఈ పర్సన్ ఇవ్వరు. ఓకే, అండ్ అలాగే ఇంకొక మెసేజ్ కూడా ఉంది, కొన్ని రాశులని బట్టి నేను చెప్తాను. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ ఏంటంటే వేరే ఆప్షన్‌ని ఈ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయి ఉంటారు. థర్డ్ పార్టీ మాటలు వినడము, అండ్ థర్డ్ పార్టీతో తను ఎంజాయ్ చేయడము, ఇంకా మీ అవసరం తనకుండదు. సో, వారితో వారి లైఫ్‌లో వారు హ్యాపీగా ఉండొచ్చు, అలా ఈ పర్సన్ అనుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకేనా? కానీ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఎందుకో హ్యాపీగా లేరు. ఓకే, మేబీ పర్సన్ అక్కడ తన లైఫ్ అనేది ఫుల్‌ఫిల్ అయింది అన్నట్టుగా ఈ పర్సన్‌కి ఆ ఫీలింగ్ అనేది కలగట్లేదు. అండ్ నిజమైన తన జీవిత భాగస్వామి తనకి దొరకలేదు అనే విధంగా కూడా ఉందన్నమాట. ఓకే, తన లైఫ్‌లో ఉండేవారు ఎవరో పరాయి వారిలాగా ఉన్నారు తనకి, కానీ ఎవరో పరాయి వారిలాగా ఉన్నారనమాట. కానీ తన జీవిత భాగస్వామిలాగా ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు వారితో. ఆ బంధాన్ని తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ ఉంది కదా, సో మేబీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి తన లైఫ్‌లో. ఓకే, అండ్ ఈ పర్సన్ మేబీ తను వేరే వారి మాటలు కూడా విని ఉంటే వారి నిజ స్వరూపం ఏదైతే ఉంటుందో అది చూసేసరికి పర్సన్ తనకి మైండ్ ఏమి పని చేయట్లేదనమాట. తన మైండ్ ఏమి పని చేయట్లేదు. అరే పర్సన్ ఇలాంటి వారు అనుకున్నాను అన్నట్టుగా తనకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఈ పర్సన్‌కి. ఓకే, దానివల్ల తను లైఫ్‌ని చాలా కోల్పోయాను, చాలా మోసపోయాను, అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకొని జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నాను. సో, మంచి పర్సన్‌ని దూరం చేసుకోవడము, ఎవరినైతే నమ్మకూడదో ఆ పర్సన్‌ని నమ్మాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అలాగే ఒక మంచి వ్యక్తిని కూడా దూరం చేసుకున్నాను. ఈ పర్సన్ దగ్గర నాకు మంచి ఫ్రీడమ్ ఉండేది. అండ్ తన దగ్గర నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, హ్యాపీగా ఉండేదాన్ని అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న తన లైఫ్ అంత హ్యాపీగా అయితే లేదండి. ఓకే, ఈ పర్సన్ మీద ఎక్కువగా అనుమానాలు లాంటిది. అండ్ అలాగే కొంతమంది ఈ పర్సన్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్‌కి తను అడిక్ట్ అవుతున్నారు. అండ్ మేబీ ఉన్న నెగెటివ్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ తనలోనే ఉన్నాయన్నమాట ప్రెజెంట్. ఓకే, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టే తనని తను ఇప్పుడు ఏంటంటే డ్రింక్ చేస్తా ఉండడము, అండ్ మేబీ పార్టీస్ అనేసి, అండ్ సరిగ్గా నిద్రపోకపోవడము, ఏ అర్ధరాత్రో ఇంటికి రావడము, అలాంటి హ్యాబిట్స్ అయితే ఈ పర్సన్ అలవర్చుకున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏదో విషయంగా మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. అండ్ మీ మనసుకి చాలా గాయం తలుగుతుంది. సో, ఏదో విషయంగా చాలా బాధ అయితే ఉందండి. ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు మిమ్మల్ని. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఏదో తప్పు చేసిన వారిలాగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ మిమ్మల్ని ఎప్పుడైనా ఈ పర్సన్ తప్పు చేసి తప్పుగా అర్థం చేసుకోవడమా, మీ విషయంలో తను తప్పుగా మాట్లాడమా, మిమ్మల్ని ఒక వేరే చెడు దృష్టితో చూడడం అనమాట. మిమ్మల్ని మంచి ఒపీనియన్‌తో వారిని చూస్తే మంచిగానే కనిపిస్తారు, చెడు దృష్టితో చూస్తే చెడుగానే కనిపిస్తారనమాట. ఓకే, అంతా కళ్ళలో ఉంటుంది, మన చూపులో ఉంటుందనమాట. ఓకే, మనం మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తారు. వారి మీద ఏదైనా నెగెటివ్ ఒపీనియన్‌తో మనం చూసారనుకోండి, అదే ఒపీనియన్‌తో ఆ పర్సన్ కనిపిస్తారనమాట. ఓకే, సో, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని తను ఏదో విషయంగా బాధ పెట్టి ఉంటారు. అండ్ అలాగే ఏదైనా విషయంలో నెగ్లెక్ట్ చేయడమా, లేదా అనుమానించడమా, దానికి పర్సన్ చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, అండ్ మీరు మాత్రం ప్రెజెంట్ సో, మీ లైఫ్‌లో మేబీ పర్సన్ గుర్తుకొచ్చినా, లేదా తను నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మీరు పోయిన దాని గురించి కాకుండా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, మన కోసం బతికిన వారి గురించి మనం ఆలోచించాలి అన్నట్టుగా మనం ఒకరి కోసం బతుకుతాం, కానీ మన కోసం చాలామంది బతుకుతారు. అర్థమైందా అండి? అంటే మీరేంటంటే మీ పర్సన్ కావాలని మీరు ఎప్పుడూ తన కోసం ఉండొచ్చు, కానీ మీ మీద ఆధారపడిన వారు చాలామంది ఉండొచ్చు. ఓకే, అలా మీరు మీ పర్సన్‌ని మేబీ తన గురించి కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్‌కి మధ్యలో అస్సలు బాగోలేదు, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇక్కడ లవర్స్ కూడా ఉంటే కూడా అంత బాగోలేదండి. చాలా ఘోరంగా దెబ్బతిని ఉన్నారు ఈ పర్సన్ ఏదో విషయంగా తన లైఫ్‌లో అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ అలాగే కర్కాటకం,
వృచ్చికం మీనరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీరు చాలా ఇయర్స్ నుంచి, చాలా మంత్స్ నుంచి ఏదో విషయంగా కష్టపడుతున్నారు. మేబీ కెరియర్ వైస్‌గా కష్టపడిన వారికి మంచి గుడ్ న్యూస్ మీరు వినొచ్చు. మీ లైఫ్‌ని మళ్ళీ మీరు కొత్తగా, అందంగా తీర్చిదిద్దుకోబోతున్నారు అనేది మెసేజ్ ఉంది. ఓకే. అండ్ అలాగే పర్సన్ విషయంలో మేబీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, పర్సన్ వైపు నుంచి మీరు ఏదైనా కాంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకుంటారు. పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు అనే మెసేజ్ కూడా ఉందనమాట. అండ్ అలాగే కొంతమంది మాత్రం ఇక్కడ హీల్ అయిపోతున్నారు. పర్సన్‌తో ఉన్న బంధాన్ని మీరు లేదా తనని మీరు మర్చిపోవాలి. అండ్ ఆ పర్సన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా, కానీ మీరు పదే పదే తనని కాంటాక్ట్ చేయడమా, లేదా తన వెంబడ పరిగెత్తడమా అలా చేయకూడదు. మీ సెల్ఫ్ లవ్‌ని మీరు పొడగొట్టుకోకూడదు అని అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇదంతా మర్చిపోయి కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేసి ప్రశాంతంగా బతకాలి అని మీరు అనుకుంటా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ సన్ కార్డ్ అనమాట. సో మీకేదో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే అవుతుంది. దాంట్లో డౌట్ అయితే లేదు. అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్యా, మకర రాశి అండి. ఓకే. ఇక్కడ సన్ కార్డ్ అనమాట. సో మీకు మీ లైఫ్‌లో ఎవరో పర్సన్ రాబోతున్నారు. చెప్పాను కదా! వృషభం, కన్యా, మకర అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ఓకే. వీరికి తప్పకుండా రీయూనియన్ ఉంటుంది. కానీ మిథునం, తుల, కుంభరాశికి కొంచెం టైం పడుతుంది. మీ లైఫ్‌లో ఏదో చాలా బ్లాకేజెస్ అండ్ ఏదో హార్ట్ బ్రేకింగ్ లాంటిది చూపిస్తుందండి. హెల్త్ బాగోలేకపోవడము, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అండ్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, అండ్ మనశ్శాంతి కోల్పోవడము, అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోవడము, పదే పదే నెగెటివ్ థాట్స్ రావడము, దానివల్ల మీ మనసంతా అల్లకల్లోలంగా ఉండడము, అలాంటి మెసేజ్ ఏదో ఉందన్నమాట. ఓకే. సో రీడింగ్ బాగుంది కదా! ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీది, మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ అప్రిషియేషన్, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీ పర్సన్. స్టార్ వార్నింగ్. ఇంకొక మెసేజ్, ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అవ్వచ్చు ఎవరి విషయంలో అయినా సరే. అండ్ ఏదో యాంగ్జైటీ లాంటిది ఉందండి మీ లైఫ్‌లో. ఓకే. ఏదైనా విషయంలో యాంగ్జైటీ రావచ్చు. అండ్ మీ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది, ప్రళయం లాంటిది రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే మెసేజ్ కూడా ఉంది. ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఏదో విషయంగా మాత్రం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ఇంకొక మెసేజ్ తీసుకుందామండి ఇక్కడ మీ సైడ్. ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు. చాలామంది ఈరోజు ఎక్కడికైనా జర్నీ చేయడం చూపిస్తుంది. అండ్ మీరు పర్టిక్యులర్‌గా ఎవరైనా పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించేది చూపిస్తుందండి. ఓకేనా? మీ పర్సన్ మాత్రం తన లైఫ్‌లో తను ఈరోజు చాలా బాగా ఉంటారు. అండ్ తనని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఎవరి వల్ల కానిది నువ్వు చేసావు అన్నట్టుగా తనని పొగడడం. అండ్ అలాగే తన లైఫ్‌లో వెంటనే ఏదో జరగబోతుంది ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. ఏదో ప్రళయం లాంటిది అని చెప్పొచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండి, టేక్ కేర్. అలాగే పర్సనల్గా ఎవరికైనా రీడింగ్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. పే రీడింగ్ ఉంటుంది. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్.